ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పెద్ద ఎత్తున మనం చూస్తున్నాం. గడిచిన 7 నెలల్లో డబుల్ ఇంజన్ సర్కారు వల్ల ఇక్కడ దాదాపుగా 3 లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది. ఇటీవల కాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు విశాఖపట్నానికి వచ్చి 2 లక్షల కోట్ల ప్రాజెక్టులకి పైగా శంకుస్థాపనలు ప్రారంభాలను చేయడం జరిగింది. మొన్న అమరావతి కూడా మనం చూస్తే మొదట్లో 2,500 కోట్ల రూపాయలని ఇచ్చారు. ఆ తర్వాత 2,400 కోట్ల రూపాయలని, ఇటీవల కాలంలో 15,000 కోట్ల రూపాయల సహకారాన్ని, అదే కాకుండా హడ్కో ద్వారా మరొక 11,000 కోట్ల రూపాయలని అమరావతి రాజధాని నగరానికి కేంద్ర ప్రభుత్వం సహాయం చేసింది. విభజన చట్టానికి సంబంధించిన హామీలో దాదాపుగా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం 90% పైగా మా హామీలు ఏవైతే ఉన్నాయో విభజన చట్టానికి సంబంధించి అవి నెరవేర్చామని చెప్పడానికి చాలా గర్విస్తున్నాము. ఎందుకంటే విభజన చట్టంలో ఉన్నటువంటి ఎయిమ్స్ కానివ్వండి, ఐఐటి కానీ, ఐఏఎస్ఆర్ కానీ, లేదంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి 25,000 కోట్లతోటి పూర్తి చేయడం జరిగింది. అదే కాకుండా పోలవరానికి చూస్తే మొదటి దశ పూర్తి అవ్వడానికి 30,157 కోట్ల రూపాయలని అంచనా వేస్తే దానిలో ఇప్పటికీ 18,000 కోట్ల రూపాయలకు పైగా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడమే కాకుండా ఇటీవల బడ్జెట్లో కూడా మిగిలినటువంటి 12,190 కోట్లు ఎంత దానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్కి అంటే వికసిత ఆంధ్రప్రదేశ్, అలాగే ముఖ్యంగా ప్రకాశం జిల్లా అభివృద్ధికి, దేశ అభివృద్ధికి అంటే వికసిత ఆంధ్రప్రదేశ్ వికసిత భారత్ అనే లక్ష్యంతో ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్న మా కూటమి ప్రభుత్వం, అలాగే దేశంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అహర్నిశలు కష్టపడుతోంది. భారతదేశ ప్రజలందరూ అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మా ఈ సంకల్పంలో భాగస్వామ్యం అవ్వాలి అని చెప్పని కోరుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ కేంద్ర బడ్జెట్కి సంబంధించి ఇలాంటి అవగాహన సదస్సులు జరుగుతున్నాయి. ప్రకాశం జిల్లాకు సంబంధించి జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో ఈ రోజున క్విజ్ కాలేజ్లో ఈ అవగాహన సదస్సు అనేది చేసుకుంటున్నాము. ధన్యవాదాలు.